అంతే మనం వెనక్కిండి వెనక్కి రెండు ఇవ్వండి ఇద్దరిద్దరు పట్టుకోవచ్చు ఇద్దరిద్దరు పట్టుకోవచ్చు ఒకటే పట్టుకోవచ్చు అది కూడా వెనక్కి ఇచ్చేయండి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జై జగన్ జై జగన్ రమేష్ ఒక్క నిమిషం కాన్స్టిట్యున్సీ లెవెల్ మీటింగులు జరుగుతాయి సో అక్కడ క్యూఆర్ కోడ్ రిలీజ్ చేసే కార్యక్రమం జరుగుతుంది సో మళ్ళా ఈ క్యూఆర్ కోడ్ రిలీజ్ చేసే కార్యక్రమం చేస్తారు అంటే ప్రతి కార్యకర్త అందరికీ తెలియాలి వాళ్ళందరికీ అవేర్ క్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిందని చెప్పి తెలియజేసుకుంటూ సో మిగతా మన ఏదైతే నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు మిగతా కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16-17 నెలలు కావచ్చింది ఈ 16-17 నెలలలో ఈ రాష్ట్రానికి మేలు చేసిన పరిస్థితి లేదు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు అరాకొర అందించడం జరిగింది తప్ప పూర్తిగా ఇచ్చిన పరిస్థితి అంతకన్నా లేదు శాంతి భద్రతలు చూస్తామా అంటే ఈ రాష్ట్రంలో ఇదేదో బీహార్ను మించిపోయి పూర్వం బీహార్ పేరు చెప్తున్నారు బీహార్ రాష్ట్రం దాన్ని మించిపోయిన పరిస్థితి ఇప్పుడు కనపడుతోంది సో ఈ 17 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం చేసిందల్లా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను సోషల్ మీడియా వాళ్ళను దొంగ కేసులు పెట్టి అంటే ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసిన వాళ్ళను గతంలో యాక్టివ్గా పనిచేసిన వాళ్ళను ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తున్న నాయకులు ఉన్నారో ఎవరైతే యాక్టివ్గా పనిచేసిన కార్యకర్తలు ఉన్నారో గ్రామాల నుంచి మొదలుకొని రాష్ట్ర లెవెల్ వరకు అందరిపైన పాత కేసులు ఉంటే ఆ కేసులను తిరగదోడి కొత్తగా వీళ్ళందరి పేర్లు నమోదు చేసే కార్యక్రమం చేసి వాళ్ళందరినీ జైల్లో పెట్టే కార్యక్రమం చేయడం జరిగింది సో అదే కాకోకుండా ఏమీ పాతవి లేవనుకోండి కొత్తవి దొంగ కేసులు అన్నమాట అసలు అది ఇన్సిడెంటే ఉండదు ఇన్సిడెంటే లేని దానిలకు కూడా ఫ్యాబ్రికేటెడ్ కేసులు దొంగ కేసులన్నీ పెట్టి వాళ్ళనందరినీ హింసించే కార్యక్రమం సో ఇది ఒక రాక్షసానందాన్ని మళ్ళా కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ ఆ రకంగా రాక్షసానందాన్ని పొందుతున్న కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే కోర్టులన్నీ కూడా హైకోర్టు సుప్రీంకోర్టు చూడండి అన్ని హైకోర్టులలోనూ సుప్రీంకోర్టులలోనూ ఏ తారీఖులలో వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు తప్పు చేస్తున్నారు ఈ పోలీసులను పెట్టిన పోలీసులను మీరు తప్పుడు కేసులు ఇస్తున్నారు సో ఈ కేసులు పెట్టకూడదు అని చెప్పేసి వార్న్ చేసిన పరిస్థితి మనందరికీ కూడా బాగా తెలుసు చూస్తే 18/12/24లో హైకోర్టు ఇచ్చింది 6/1/25లో హైకోర్టు ఇచ్చింది 18/2/25లో
హైకోర్టు ఇచ్చింది, 25/2/2025లో ఇవ్వడం జరిగింది. సో ఈ రకంగా ఇచ్చిన పరిస్థితి అంటే కేసులు కొన్నే ఈ హైకోర్టు దృష్టికి, సుప్రీంకోర్టు దృష్టికి వెళ్ళి ఉంటాయి. నాట్ ఈవెన్ 1% కూడా వెళ్ళిండవు. ఆ వెళ్ళిన దానిపైనే హైకోర్టు, సుప్రీంకోర్టు ఆ అధికారుల పైన స్టిచెస్ పాస్ చేసిన పరిస్థితి మనం చూసినామన్నమాట. అయినా కూడా పోలీస్ అధికారులు అయితేనేమి వీళ్ళు మరి ఇది పర్మనెంట్ ప్రభుత్వం అనుకుంటున్నారో, ఏమన్నా లైఫ్ లాంగ్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుంది అనుకుంటున్నారేమో కానీ సో చాలా దారుణం. వాళ్ళు చెప్పింది దానికంటే ఇంకా అంత ఎక్కువే చేస్తున్న పరిస్థితి అన్నమాట. అంత దారుణంగా అరెస్ట్ చేసే కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి. సో తప్పకుండా వీళ్ళందరి దాష్టికానికి బలైపోయిన గ్రామ స్థాయి నుంచి, కార్యకర్తల నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు కూడా ఉన్న నాయకులకు భరోసా కల్పించడంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక డిజిటల్ బుక్ను, యాప్ను తయారు చేసింది వారి భరోసా కోసం. యాప్ను తయారు చేసింది. సో ఎందుకంటే ఒకవేళ ఏమైనా వాళ్ళ పేర్లు మర్చిపోవచ్చు, లేకుంటే ఇంకొకటి మర్చిపోవచ్చు. ఇవన్నీ మర్చిపోకూడదు. ఏ రోజు సంఘటనను ఆ రోజే ఈ యాప్లో అప్లోడ్ చేసి పెడితే సో ఇవన్నీ కూడా రిజిస్టర్ అయ్యి ఉంటాయి. ఎవరికి అన్యాయం జరిగినా, గ్రామ స్థాయి నుంచి అన్యాయం జరిగినా, ఎందుకంటే గ్రామాల్లో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో, మండలంలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరిపైన కేసులు పెట్టే కార్యక్రమం, ఇబ్బంది చేసే కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో తప్పకుండా ఏదైతే క్యూఆర్ కోడ్ ఉందో ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. స్కాన్ చేస్తే దాంట్లో ఫోటోలు కానీ వీడియోలు కానీ ఇవన్నీ కూడా అప్లోడ్ చేసే కార్యక్రమం చేయవచ్చు. ఒకవేళ స్కాన్ చేసే ఫెసిలిటీ వాళ్ళ ఫోన్లో లేకపోతే ఈ ఐవీఆర్ నెంబర్ ఉంటుంది. ఐవీఆర్ నెంబర్ 0404917178. సో ఈ ఐవీఆర్ నెంబర్కు ఫోన్ చేసి వాళ్ళకు సంబంధించినవన్నీ కూడా అప్లోడ్ చేయవచ్చు, వాళ్ళకు వీడియో కాల్ చేయవచ్చు, ఇవన్నీ కూడా చేయవచ్చు. చేసి ఇవన్నీ కూడా దాంట్లో యాప్లో రిజిస్టర్ అయి ఉంటాయి. సో తప్పకుండా ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్లకు మంచి జరగడం కోసం వాళ్ళను ఎవరైతే అవమానం చేశారో ఆ అవమానం చేసిన అధికారి కానీ లేకుంటే నాయకులు కానీ ఎవరైతే ఇబ్బందులు పెట్టారో వాళ్ళందరినీ సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగిన రాష్ట్ర స్థాయి మీటింగ్లో చెప్పడం జరిగింది. సో అది నిజం.
తప్పకుండా వాళ్ళపైన అన్ని రకాలైన చర్యలు తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. క్రిమినల్ చర్యలు, సివిల్ చర్యలు ఏమున్నాయో అవన్నీ కూడా చట్టబద్ధంగా ఏమైతే ఉన్నాయో అవన్నీ చర్యలు తీసుకునే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరు ఇబ్బందులు ఉన్నా కూడా, ఒకవేళ ఇట్లా కాకపోయినా వేరే ఏదైనా ఇబ్బంది జరిగినా కూడా అవి కూడా అప్లోడ్ చేసే కార్యక్రమం చేయవచ్చు. సో ఏదైనా ఇబ్బంది జరిగితే ఒక నాయకులు అధికారులతోనే ఇబ్బంది జరిగేది కాదు, నిజంగానే వాళ్ళకి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉండి అవి కూడా అప్లోడ్ చేసే కార్యక్రమం చేయవచ్చు. వాళ్ళకు ప్రభుత్వం రాగానే వాళ్ళకు న్యాయం చేసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సో తప్పకుండా, ఎందుకంటే అధికారులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఈ ప్రభుత్వాలు అనేటి 5 ఏళ్ళు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ మీరు పర్మనెంట్గా ఉంటారు. సో తప్పకుండా మీరు న్యాయం వైపు ఉండాల్సిన అవసరం తప్పకుండా ఉంది, ధర్మం వైపు ఉండాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో దాన్ని మించి మీరందరూ కూడా నాయకుల స్వలాభం కోసమో నాయకుల ఆనందం కోసమో మీరు ఈ రకంగా అవతల వాళ్ళను హింసిస్తే డెఫినెట్గా దానికి మూల్యము చెల్లించుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సో తప్పకుండా మనం అందరం కూడా ప్రతి కార్యకర్త, ప్రతి సామాన్య మానవుడు కూడా ఈ QR కోడ్ ఏదైతే ఉందో తప్పకుండా స్కాన్ చేయండి, యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఎప్పుడు ఏ సమస్య అయినా రావచ్చు, ఆ సమస్యను తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టికి తప్పకుండా తీసుకురావాల్సిందిగా అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ, నమస్కారం. సో అజయ్ రెడ్డి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మొన్న బుధవారము మన ప్రియతమ నాయకుడు అధ్యక్షుల వారు జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన తాడేపల్లిలో మీటింగ్ జరిగింది. ఆ రోజు అక్కడ స్టేట్ లెవెల్లో ఈ డిజిటల్ యాప్ అనేది లాంచ్ చేసినాము. వారు చెప్పిన మాటలు అన్నగారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినారు. 1-2 మాత్రమే అడిషన్స్. ఎందుకంటే వారు చెప్పింది ఏంటంటే ఈ యాప్ అనేది మనకు అందుబాటులో ఉంటే ఎప్పుడు మనకు అన్యాయం జరిగిన తక్షణమే దాన్ని మనం వినియోగించుకొని ఆ సమాచారాన్ని అందులో స్టోర్ చేస్తే రేపు మనము ఇంకొక 3 సంవత్సరాలు దాటుతానే మనం అధికారంలోకి వస్తానే కొందరు అధికారులను ప్రత్యేకంగా నియమించి దాన్ని మానిటర్ చేసి ప్రతి ఒక్క ఫిర్యాదును పూర్తిగా పరిశీలన చేసి తప్పు చేసిన ప్రతి ఒక్కరిని చట్టం ముందు ఖచ్చితంగా నిలబెడతామని జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి పూర్తిగా మనకు హామీ ఇచ్చినారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యాప్ను సద్వినియోగం చేయవలసిందిగా మీకు అందరికీ మరీ విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా వారు ఏం చెప్పినారంటే భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు, కార్యకర్తలు, నాయకులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరికీ ఈ డిజిటల్ యాప్ అనేది ఒక శ్రీరామ రక్షగా ఉంటుందని వారు మరీ చెప్పినారు. దీన్ని ప్రతి ఒక్కరూ మీరు సక్రమంగా వినియోగించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. దాని తర్వాత